बोधन म्यूनिसिपैलिटी 38 वार्ड्स तो सहा निज़ामाबाद कॉर्पोरेशन 60 वार्ड्स, भीमगल म्यूनिसिपैलिटी 12 वार्ड्स, आर्मूर म्यूनिसिपैलिटी 36 वार्ड्सలో ఎలక్షన్ ప్రక్రియ మొదలైంది. ద ఇష్యూయింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఆన్ నోటీస్, ఎలక్షన్ నోటీస్ ఈరోజు మార్నింగ్ 10:30 AM అన్ని రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫీస్లో ఇంకా ఇంపార్టెంట్ ప్లేసెస్లో పేస్ట్ చేయడం జరిగింది. ఈ భాగంగా బోధన్ మున్సిపాలిటీలో 111 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 2 ప్లేసెస్లో ఇది నామినేషన్ ప్రక్రియ సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఛాంబర్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. డిగ్రీ కాలేజ్లో అండ్ ఇది జూనియర్ కాలేజ్లో టోటల్ 8+5 13 లొకేషన్స్లో 13 రూమ్స్లో రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫీస్ ఇప్పుడు ఉంది. అలాగే మన డిఆర్సీ సెంటర్ కూడా, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ కూడా విజయ మేరీ హై స్కూల్లో ఉదన్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు 28 నుండి 30 వరకు నామినేషన్ ప్రక్రియ ఉంది. అప్ టు 5 PM 30 జనవరి ఫ్రైడే 5 PM వరకు నామినేషన్, లాస్ట్ డే ఆఫ్ ఫైలింగ్ నామినేషన్ డైలీ 10:30 AM నుండి 5 PM వరకు ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే విత్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ప్రాబబుల్ క్యాండిడేట్స్, ఇది లాస్ట్ డే సంబంధించి వెయిట్ చేయకండి. ఇప్పుడు ఈరోజు ఉంది 5 PM వరకు, రేపు కూడా ఉంది. సో ఇది యూటిలైజ్ చేయండి ఇది అవకాశం. అలాగే ఇది అయిపోయిన తర్వాత నామినేషన్ ఇది స్క్రూటినీ కూడా ఉంటుంది. 31st సాటర్డే 11 AM ఆన్వర్డ్స్ స్టార్ట్ అవుతాయి, మొదలవుతాయి. తర్వాత అదే రోజు సాటర్డే మనం పబ్లిష్ చేస్తాము ఫైనల్ లిస్ట్ ఆఫ్ ద నామినేటెడ్ క్యాండిడేట్స్. తర్వాత ఒకరోజు అపీల్కి కూడా ఇస్తాము. 1 ఫిబ్రవరి సండే 5 PM వరకు అపీల్కి అవకాశం ఉంది. తర్వాత మనం విత్డ్రాల్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3rd పబ్లిష్ చేస్తాము. 11కి అందరికీ తెలుసు ఇది పోల్ ఉంది. 12కి ఏమైనా అవకాశం ఉంటే రీపోల్కి, తర్వాత 13కి ఫైనల్ కౌంటింగ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ భద్రత కూడా అన్ని రిటర్నింగ్ ఆఫీసెస్లో ఈరోజు నేను సొంతగా వెళ్ళి చూశాను. మన అన్ని రిటర్నింగ్ ఆఫీసర్స్ CCTV కెమెరాస్, కంటిన్యూస్ రికార్డింగ్, ట్రాన్స్పారెంట్ ప్రక్రియ ఇది పారదర్శకంగా కండక్ట్ చేయడం కోసం, నిర్వహించడం కొరకు అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్నీ ఇప్పుడు సజావుగా ఉంది, ఎక్కడ ఇష్యూ లేదు. సో థ్యాంక్ యూ.